హాయ్ అండి, నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అని ఇక్కడ వచ్చే మెసేజ్లు కనుక మీకు కనెక్ట్ అయితే మీకు నచ్చితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి, మనీ పే చేయాల్సి ఉండిద్ది. పర్సనల్ రీడింగ్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని మీరు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు బ్లాక్ చేస్తుంటే అన్బ్లాక్ చేస్తారా లేదా తెలుసుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ మీతో మాట్లాడతారా, మిమ్మల్ని కలుస్తారా లేదా, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇలాగ మీరు ప్రతిదీ క్లారిటీగా అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి, మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, స్టడీస్ గురించి, మ్యారేజ్ గురించి క్వశ్చన్ ఏదైనా పర్లేదు, మీరు అడిగి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇప్పుడైతే నేను రీడింగ్ చెక్ చేస్తాను. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. ఇక్కడైతే కమ్యూనికేషన్ చేస్తారండి, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. గొడవలు, ఇష్యూస్ ఏవో చూపిస్తున్నాయి అనమాట. అది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది. వీళ్ళకి కొన్ని కళలు, కోరికలు ఉన్నాయనేది చూపిస్తుంది అనమాట. వీళ్ళు విష్ ఏదో ఉంది, వీళ్ళు దాన్ని నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట మెసేజ్. అదేవిధంగా వీళ్ళు కొంచెం మనీ గురించి ఆలోచిస్తున్నారు, మనీ విషయంలో కొంచెం గట్టిగా ఉంటారనేది చూపిస్తుందండి నాకైతే. వీళ్ళు కొంచెం మనీ మైండెడ్గా కూడా నాకు అనిపిస్తుంది అనమాట. మనీ కోసం ఎలా సంపాదించాలి ఏంటి అనే విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తారు. కొంచెం ఖర్చు పెట్టే విషయంలో కూడా కొంచెం గట్టిగా ఉంటారు అనేది నాకైతే చూపిస్తుంది. అటువంటి ఎనర్జీ ఉంది. మనీ ఉన్నా కొంచెం వీళ్ళకి ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ లేదు. మనీలో విషయంలో గట్టిగా ఉంటారు, అది మాత్రం వాస్తవం. కాకపోతే వీళ్ళు కొంచెం ఎమోషన్ పరంగా చూస్తే అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నారనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది. సాటిస్ఫాక్షన్గా లేరు ఈ పర్సన్, కొంచెం ఏదో ఎమోషనల్ డిస్టర్బెన్స్లో ఉన్నారనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా చూపిస్తుంది అనమాట. వీళ్ళు ఏదో చైల్డ్గా బిహేవ్ చేశారు, ఇన్మెచ్యూర్గా బిహేవ్ చేశారు అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి. వీళ్ళు మళ్ళీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు, మీ విషయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలని ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది. కొన్ని మధ్యలో అడ్డంకులు కూడా ఉన్నాయనేది చూపిస్తుంది అనమాట. మెసేజ్లు అయితే ఈ విధంగా వస్తున్నాయండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.